స్టార్ట్ చెక్క ఎందుకు చెప్తున్నావు? ధర్ని చూసారా గాయస్ ఎంత స్టైలిష్ గా రెడీ అయిందో. మేము ఇద్దరం అనుకొని రెడీ కాలేదు, అట్లా అనుకోకుండా రెడీ అయ్యాము. స్ట్రైట్ కదన్నా. అవును గైస్, నేను ఇంకా బ్లాగే స్టార్ట్ చేయలేదు. ఏంది సో చెప్తాను. హాయ్ గైస్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నేను ఎందుకు ఊరికే ఏదేదో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. ఇప్పుడు మేమైతే ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి అనేది కొంచెం సేపు అయినాక చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. సో మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయామండి. మేము కార్ పార్కింగ్ అక్కడే చేయాలి. సో P2 పార్కింగ్ అనమాట. మాది టర్మినల్ 2 ఫ్లైట్ అయితే. సో అందుకనే టర్మినల్ 2కి వెళ్ళిపోయాం. ఇంతకుముందు టర్మినల్ 1 చూపించాను. 2 అయితే చాలా అంటే చాలా బాగుంది. సో గైస్, మనమైతే ఇప్పుడు టర్మినల్ 2లో ఉన్నామన్నమాట. మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామంటే ఢిల్లీకి వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే 9:50 ఫ్లైట్. మేము అనంతపూర్ నుండి 5 o'clockకే బయలుదేరాం. ఇప్పుడైతే 8 అయింది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెళ్ళాలి, చెక్ ఇన్ అవ్వాలి. చూడండి ఎంత బాగుంది ఎయిర్పోర్ట్. చూడండి, ఇదంతా మాదే. ఎవరైనా చూస్తే మేము ఎక్కడో ఇంటర్నేషనల్ పోతాం అనుకుంటే కాదు, ఈడే పోతాను. అయినా నిన్ను బ్యాగులు తెచ్చుకున్నాం ఏం పని లేకుండా. ఓకే గైస్, లోపలికి వెళ్ళాక ఇంకా ఏమన్నా చూద్దాం. ఓకేనా, బై. యాక్చువల్లీ మా ఫ్లైట్ 9:50కి, కానీ 8:30కి అంతా కూడా మనము ఎయిర్పోర్ట్లో ఉండాలి. చెక్ ఇన్ అవ్వడం కొంచెం ఈ మధ్య ఈజీని చేసేసారు. అక్కడ ఇలా పోడియంస్ అయితే పెట్టారు. మనం అక్కడ ఈజీగా మన ఫ్లైట్ నెంబర్ అవన్నీ కూడా పెట్టేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చెక్ ఇన్ అయిపోయాము. లగేజెస్ అంతా కూడా పెట్టేసి, అంత లగేజ్ చూపించాను కదా, బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ లిమిట్లోనే ఉంది. ఇక్కడ నేను అక్క అయితే ఎయిర్పోర్ట్లో అన్ని షాప్స్ చూస్తూ ఉన్నాం. అన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ అయితే నేమ్ కూడా తెలియదు నాకు, కొన్ని బ్రాండ్స్కి తెలుసు. సో అవన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనకి సెట్ కావాలి అంటే నేను ఏది ప్లాన్డ్గా పోలేదు. లాస్ట్ టైం అన్నా వాచ్ తీసుకోవాలి ఎంకేదే అని చెప్పి తీసుకునిన్నాను. బట్ ఈసారి ఎలాంటి ప్లాన్ లేదు ఒకటి తీసుకోవాలి అని. గైస్, యాక్చువల్గా ఆ విండో సీట్ నాది F, అవతల కూర్చున్న పర్సన్ది D, కానీ కబ్జా చేసి సీట్ని తీసుకున్నారు గైస్. మీరే న్యాయం చేయాల. నా సీట్ నాకు ఇయ్యాల, నా సీట్ నాకు ఇయ్యాల. ధర్నా చేస్తా గైస్. లైక్ నాకైతే నాకు ఇయ్యలేదు గైస్. నన్ను యూతలు వేసినారు. మోసం జరిగింది. బట్ నైస్, బాగుంది. ఇండిగో కంటే ఎయిర్ ఇండియానే బాగుంది ఫ్లైట్. ఇందాక క్లిప్లో సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడైతే ఈ ఆమ్లెట్ ఏదో ఇచ్చారు, బట్ అంత టేస్ట్ లేదు. మామూలే కదా, ఫ్లైట్స్లో ఫుడ్ అంతా బాగుండదు. బట్ అయినా కూడా తిన్నాము ఆకలి కావడం వల్ల. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే రానా గారిని కలిసాం. నేనైతే ఫస్ట్లో గుర్తించలేదు. ప్రశు అండ్ రిచక్క గుర్తించి వెళ్ళామన్నమాట. అండ్ ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ హిమ్. అంటే బాహుబలి ఫ్యాన్ కదా నేను, అలా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడికి రాగానే మా నేమ్స్తో ఇలా సైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, ప్రశు అందరినీ గొడవలు చాలు, ఇంకా ఎంజాయ్ చేయాలి అని. దట్స్ సో నైస్. సో ఎయిర్పోర్ట్లో అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలా సైన్ తెచ్చి చూపించాలి కదా, అలా ఏదైతే పెట్టారు, ప్రశు అందరినీ గొడవలు చాలు, ఇంకా ఎంజాయ్ చేయండి అని చెప్పి. సో ఇప్పుడైతే మేము రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రిసార్ట్ రూమ్స్ తెలీదు, బట్ హోటల్ వేర్ 23 kilometers ఉంది ఎయిర్పోర్ట్ నుండి. అండ్ 45 minutes పడుతుందంట. సో నా టైం వచ్చేసి 1:30 అయింది. అండ్ మనకు ఈవెంట్ వచ్చేసి 6 o'clockకి 6 to 9 అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ ఈవెంట్ ఏంటని చెప్పలేదు కదా, టాప్ యూట్యూబర్స్ ఆల్ ఓవర్ ఇండియా 100 క్రియేటర్స్ని అయితే ఇన్వైట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. సో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు, టాప్ యూట్యూబర్స్ అందరూ కూడా ఈరోజు ఈవెంట్లో కలుస్తారు. అందరినీ కవర్ చేస్తాను. అండ్ వాళ్ళలో మీకు ఎంతమంది తెలుసో ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఈవెంట్.
నేను యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళాక ఒకటైతే గమనించాను. ఇక్కడ ఉన్నప్పుడు ఏమనుకునేనంటే ఢిల్లీ అంటే చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, చాలా వేరే వేరేగా ఉంటుందని చాలా మిస్కన్సెప్షన్స్ పెట్టుకున్నాను నా మైండ్లో. బట్ అక్కడికి వెళ్ళాక టోటలీ డిఫరెంట్, అసలు చాలా గ్రీనరీగా ఉంది ఢిల్లీ అయితే. అసలు నేను అలా ఉంటుందని ఊహించలేదు. మేబీ చూసిన వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ నేనైతే చూడలేదు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నా ఢిల్లీకి. అండ్ ఇక్కడ చూసినప్పుడు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందో. అండ్ నేను వెళ్ళే దారిలో నరేంద్ర మోడీ గారి ఇల్లు కూడా చూశాను. ఐ మీన్ అది కనపడదు, మొత్తం గ్రీనరీతో నింపేశారనమాట, మొత్తం చెట్లే. అండ్ అది కూడా ఎలా గుర్తించాను అంటే అక్కడ నా క్యాబ్ డ్రైవర్ చెప్పారు అక్కడే వాళ్ళ హౌస్ ఇంక అక్కడ నుంచి అని చెప్పి. అండ్ అక్కడ ప్లేస్లో 10 మీటర్స్కి ఒక పోలీస్ అయితే ఉన్నారు, హైలీ సెక్యూర్డ్ ఉందండి, మొత్తం ఫుల్ సెక్యూరిటీతో నింపేశారనమాట. ఎంతైనా పిఎం కదా, సో అందుకే మేబీ అంత సెక్యూరిటీ ఉంటుంది. అండ్ చాలా మంచిగా అనిపించింది ఢిల్లీ. ఈ వ్లాగ్స్ నేను ట్రిప్ వెళ్ళిన వ్లాగ్ అండ్ దీని పార్ట్ 2 కూడా పెడతాను. ఈవెంట్ది పార్ట్ 1 మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు. చూస్తూనండి, యూ విల్ నిజంగా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది మొత్తం అంతా కూడా. వీడియోలో టాప్ యూట్యూబర్స్ అన్ని లాంగ్వేజెస్లో టాప్ ఉంటారు కదా, అందరు యూట్యూబర్స్ మన వ్లాగ్స్లో అయితే కనిపిస్తారు. అండ్ మంచిగా ఎంటర్టైన్ అవుతారు మీరందరూ కూడా. అండ్ మీ అందరికీ ఎవరెవరు తెలుసుకోకుండా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. నా ఫేవరెట్ కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు, నేను చూసే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఫైనలీ మనమైతే మన హోటల్కి అయితే వచ్చేసాం, ది ఓబ్రాయ్. ఇది మనకు ఇండియాలోనే టాప్ ప్రాపర్టీ అనమాట. దీన్ని 7 స్టార్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ, అంత లగ్జరియస్ హోటల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రూమ్ టూర్ కూడా చేశాను, అది కూడా చూడండి, వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. పులిహోర వేస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, మామూలుగా విలేజెస్లో పొట్యాలకి పులిహోర వేసి బలిస్తారు, అంటే ఇప్పుడు నేను బలి ఇవ్వబోతున్నారు అంటావు. సో ఇది మెయిన్ ఎంట్రీ అండి. మనకు ఇక్కడ నుంచి మన ఫ్లోర్కి అయితే వెళ్ళాలి, నాదైతే 3rd ఫ్లోర్. సో అక్కడికైతే వెళ్ళిపోయాను. అండ్ నా రూమ్ చాలా అంటే చాలా బాగుంది, చూడండి వీడియోలో. సో రూమ్కి ఇలా ఎంటర్ అవ్వగానే స్పెషల్ గూడీస్ అయితే పెట్టినారు. సో ఇలా చాక్లెట్స్తో అయితే యూట్యూబ్ లోగోతో నా నేమ్ అయితే రాశారు. అండ్ ఈ చాక్లెట్స్ కూడా చాలా టేస్టీ ఉన్నాయి. అండ్ మనకు ఫ్రూట్స్ అండ్ మెయిన్లీ మనకు టీవీలో మన నేమ్తో స్క్రీన్ కూడా డిస్ప్లే అయ్యింది. అండ్ ఇది క్రియేటర్ సమిట్ 2024. ఇది ఫస్ట్ టైం మనకు ఇండియాలో జరుగుతోంది, యూట్యూబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు టాప్ క్రియేటర్స్కి. అండ్ దిస్ ఈజ్ హౌ అనమాట, వెల్కమ్ అని చెప్పి మంచిగా ఇలా రాశారు. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. మనకు వ్యూ అయితే చాలా బాగుంది, నా రూమ్ నుండి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళ రూమ్ కూడా నేను చూపిస్తాను, నెక్స్ట్ ప్రశు రూమ్ కూడా చూపిస్తాను, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. చేస్తారు నాకు మెయిన్గా ఈ రూముల్లో నచ్చేది ఏంటంటే ఎక్కడ చూసినా మిర్రర్స్ పెట్టింటారు, ఎంత మంచిగా మనం వీడియో తీసుకోవచ్చు అంటే చాలా బాగా తీసుకోవచ్చు. నాకు టైం దొరకలేదు, లేకపోతే నేను మిర్రర్స్లో మంచిగా వీడియోస్ షూట్ చేసేదాన్ని రీల్స్ని, బట్ కుదరలేదు. మనకు వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద రూమ్ కార్డ్. రూమ్ కీ మీద కూడా మంచిగా ఫొటోస్ని అయితే కస్టమైజ్ చేసి పెట్టారు. గైస్ చూడండి, మనమైతే రూమ్కి వచ్చేసాం. ఇది ఓబ్రాయ్ హోటల్, న్యూఢిల్లీలో అతిపెద్ద హోటల్ అనమాట. సో ఇక్కడైతే మనకు స్టే అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ మై రూమ్, మీకు రూమ్ చూపించాను కదా. అండ్ ఇలా రాగానే ఫోటో అయితే ఉంది, చాలా క్యూట్ ఉంది కదా.
ఇది నా బర్త్డే పిక్ అండ్ దిస్ ఈస్ ద పిల్లో క్రియేటర్ సమిట్. సో మనకు మన నేమ్ మీద చాక్లెట్స్ అయితే వచ్చేసాయి యూట్యూబ్ లోగోతో. అండ్ ఇది వచ్చేసి కార్డ్ అండ్ ఇది వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చేసారు మనకు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అంతా కూడా. చూసారా స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దగా ఉందో. బట్ మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి మనం ఏం చేయలేము స్విమ్మింగ్లో, జస్ట్ ఫొటోస్ దిగడం తప్ప. బట్ రూమ్ అయితే చాలా 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 బాగుంది. ముంబైలో తాజ్ లాగే ఉంది కొంచెం, బట్ స్టిల్ దానికంటే ఇంకా బాగుంది ఇది. వీఆర్ ఎంజాయింగ్. ఇదైతే ప్రెషు రూమ్. మనకు తన రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో, నా రూమ్ థర్డ్ ఫ్లోర్లో. సో నా రూమ్ అయితే చూపించేసాను కదా. అండ్ ఈ రూమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ సేమే. అండ్ తిన రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ తిన రూమ్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది, అదేంటో నేను చూపిస్తాను. అండ్ తినైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ చూస్తేనే అబ్బాయిలకు తెలిసిందే కదా, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, రానోళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎప్పుడో ఒకసారి నాలాగా. అండ్ ఇక్కడ ఈ రూమ్లో అయితే టేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా వాళ్ళు చూస్ చేసుకొని పెట్టారు. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ వాష్రూమ్ అయితే ఇంకా బాగుందండి. వీళ్ళు ఎక్స్ట్రా మిర్రర్స్ ఇచ్చారు అండ్ స్పేషియస్గా పెట్టారు దీన్ని. చూడండి, తనకు అవసరమా ఇలాంటి మిర్రర్? మనం అంటే ఆ అమ్మాయిలు మంచిగా రెడీ అవుతాం కాబట్టి మనకి ఇలాంటి మిర్రర్స్ కావాలి, బట్ తనకిచ్చారు. పొరపాటున రూమ్ మారిపోయినట్టుంది. నాకు ఈ రూమ్ రావాలి, ప్రెషుకి ఆ రూమ్ వెళ్ళాలి. బట్ ఇట్స్ ఓకే, ఎవరికి వచ్చిన రూమ్ వాళ్ళకి నచ్చదు కదా. బట్ అయినా కూడా సూపర్ ఉంది, నచ్చలేదు అని చెప్పడానికి అస్సలు వీలు లేదు. అలా చెప్తే ఇంకా అసలు అది కరెక్ట్ థింగ్ కాదు. అంత బాగుంది. అక్కడ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు కావాల్సినవి అయితే చాలానే ఉన్నాయి. ఈ కోక్, నాకు థమ్స్అప్ పెట్టలేదు, బట్ ఇట్స్ ఓకే. ఎక్కువ రూమ్ టూర్ ఎక్కువ చూపించేస్తున్నానా అంటే నాకు అంత మంచిగా నచ్చినాయి కాబట్టి అంతగా చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. సో రూమ్ ఓపెన్ చేస్తానే ఫీజులు ఇట్లా ఎగిరినాయి నాకు, అంత ఇదే ఉంది అన్న. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఇది కూడా చూడదు ఇది కానీ చాలా ఆడ మనము ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు నేమ్ ప్లేట్ కొట్లాడుకునేది చాలు, ఇంకా గొడవలు చాలు, ఎంజాయ్ చేయండి. అది నువ్వే కదా నాకు అర్థం. Hope you have a great time. Welcome to Delhi. Let's have a great time here. ఈ 2 days బాగా ఎంజాయ్ చేయండి. ఇందాక వీడియోలో ఉన్న అన్న పేరు రవిరాజ్ అన్న. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనే మన తెలుగు యూట్యూబర్స్కి మేనేజింగ్ అనమాట. చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అండ్ మంచిగా ఏదన్నా ఓపిక్గా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచిగా మాకు ఇన్వైట్ చేసినందుకు అండ్ మంచిగా చూసుకున్నందుకు. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ. ఇంకా నేను అదంతా కూడా కవర్ చేయలేదు, అంత కవర్ చేసే కూడా కావట్లేదు అక్కడ. యాక్చువల్లీ మాకు ఈవెంట్ టైం వచ్చేసి 6 o'clockకి అండ్ మేము 3:30 అయింది. అప్పటికి ఇంకా లంచ్ చేయలేదు. సో లంచ్ చేద్దామని అక్కడ హోటల్లో ఉన్న రెస్టారెంట్కే వెళ్ళిపోయాము. ఇదైతే చాలా పెద్దది అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బఫే అయితే అయిపోయింది మేము వెళ్ళే టైంకి. సో ఇక్కడ డెజర్ట్స్ ఒకటి ఉన్నాయి. మేమైతే చికెన్ సూప్ అండ్ చికెన్ బిర్యానీ, మటన్ అదైతే ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ దాని ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయిలేండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను డైసన్ చేసేసుకున్నాను అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. నేనైతే శారీ తీసి పెట్టాను, శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి నా లుక్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే శారీ ఇది కట్టుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుందో తెలీదు, కట్టుకున్నాక వెళ్సి. నా శారీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాగుంది కదా? బాగుందని కట్టుకున్నా. అక్క రెడీ అవుతుంది, నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఓకే గైస్, ఇంకా ఈవెంట్లో కలుద్దాం. బాయ్. Did you know this is our very first creator summit right here in India? Isn't that amazing? Yes. Come on folks, you can make some noise.
We have creators from all over the country representing different languages, different verticals, different content formats, all with one common purpose, which is their passion for YouTube. So thank you for being here and thank you for showing up. And thank you for looking so beautiful. I can see everyone in different costumes and looking great. One more thing to call out is that we also have our YouTube leadership team all the way from different parts of the world. They've traveled couple of thousand miles to be here with all of you. So can we get a big round of applause for our YouTube leadership team as well? You will, I can see we've already started having some conversations. There's product feedback right on, and there's definitely on with it. And we have an amazing day for the Creator Summit planned for you. Screen. I will be showing you on the screen a couple on 3 legs. Oh yes, correct, 3 legs. Attention to detail. Love that. How long has the bar been open for? సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే పెడుతున్నారు అండ్ చాలా ఫన్గా ఉండింది మొత్తం అంతా కూడా. English proverb, something out of a bag. Thinking out of the box. Bag ये box नहीं है. Thinking out of the bag. बैग के अंदर कौन सा प्रोटीन नहीं होता है, कौन सा स्पीशीज होता है? Oh God. Kangaroo out of the. नहीं मतलब another clue. कैमल भी नहीं है. Rabbit out of the bag. वो रैबिट आउट ऑफ द हैट होता है, बट बैग के अंदर क्या होता है? कौन सा डॉग का बेस्ट फ्रेंड नहीं, एंटीथीसिस ऑफ अ डॉग. ఐ థింక్ మీరు ఇక్కడ ఉన్న యూట్యూబర్ని అయితే గుర్తించి ఉంటారు. ఎస్ భార్గవి గారు, అమ్మ చేతి వంట, తన ఫుడ్ బ్లాగ్స్ అయితే అందరూ చూసి ఉంటారు కదా. తను కూడా చాలా డౌన్ టు ఎర్త్. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యూట్యూబర్ అంత టాప్ అయినా కూడా దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే నేను కొంతమందితోని ఇంటరాక్ట్ అయ్యాలండి. నాకు కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడడం కష్టం. అందరికీ నమస్కారం చెప్పండి. First word is jal. First word is jal. Jal. And then the namaskara. Jal me. I can give you one more. Jal me dash magarmach dash dash. Jal me dash magarmach. అండ్ ఇందాక చూపించిన యూట్యూబర్స్ చాలా మందికి తెలిసే ఉంటారు. కేఎల్ బ్రో, వీళ్ళు అసలు ఇండియాలోనే టాప్ క్రియేటర్స్. 50 మిలియన్ దాటిపోయి ఇప్పుడు 54 మిలియన్ సంథింగ్ ఉన్నారు. అండ్ దే ఆర్ ద ఇండియాస్ నంబర్ 1 యూట్యూబ్ క్రియేటర్స్ అనమాట. వాళ్ళని కలవడం కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ దే ఆర్ ఫ్రమ్ కేరళ. వాళ్ళకి తెలుగు రాదు, అయినా కూడా నేను ఏదో ఒక వర్డ్ మాట్లాడిచ్చాను. చూశారు కదా తెలుగు యూట్యూబర్స్, వీళ్ళు టాప్ అన్నమాట. ఆంధ్ర అండ్ తెలంగాణలో టాప్ యూట్యూబర్స్ అయితే అక్కడ ఫ్రేమ్లో చూశారు కదా. వాళ్ళందరి నేమ్స్ మీకు తెలుసు, వాళ్ళందరినీ మీరు డైలీ చూస్తూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇంత దూరం అయితే రావడం జరిగింది. మామూలుగా తెలుగులో అంటే ఎవరికి వాళ్ళకి యూట్యూబ్ క్రియేటర్స్ సమిట్ జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. బట్ అది కాకుండా ఇలా ఇండియాలో ఫస్ట్ టైం, అది కూడా టాప్ 100 క్రియేటర్స్తో జరగడం, దాంట్లో మనం కూడా ఒక పార్ట్ అవ్వడం, ఇట్స్ వెరీ నైస్. సో ఇందాక స్క్రీన్లో అయితే మన ప్రశు గారి రీల్స్ అండ్ తను అయితే రిప్రజెంట్ చేయడం, ఇట్స్ సో నైస్. అంటే తను టాప్ క్రియేటర్గా 11Mతో రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఇట్స్ వెరీ నైస్ అనమాట. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఇక్కడ ఇంకా మంచిగా చిల్ అవుతున్నాం హ్యాపీగా. ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే ఈవెంట్ కూడా ఇంకా బాగుంటుంది. అక్కడైతే ఇంకా చాలామంది పెద్ద యూట్యూబర్స్, అంటే ఇప్పటి వరకు నేను సౌత్ సైడ్ మాత్రమే చూపించాను, నార్త్ సైడ్ వాళ్ళని కూడా చూపిపోతున్నాను. సో గైస్, నెక్స్ట్ పార్ట్కి రెడీగా ఉండండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.